పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనుచు పత్రికలోని పాఠము అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన పత్రిక 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చెల్లి శిరీష వచ్చి చదివి వినిపిస్తారు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతో వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించు. పరిశుద్ధ లేఖనాలు దేవుడు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. వాక్యం ఇచ్చిన తండ్రిని స్తుతించుకుందాం. త్రియేక దేవుడైన తండ్రి త్రియేక దేవుడైన దేవ, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను గొప్ప దానమగు నీ గ్రంథమును మాకు దయచేసిన కాబట్టి నీకు అనేక కృతజ్ఞత. తన శిలో వెల్లుట ప్రేమను వెల్లడించినని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడని ఆయన రెండవ మారు సంఘమును కొనుపోవుటక మెగాసీనుడే వచ్చునని మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తరువాత క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడినని సాతాను పాతాళంలో 1000 ఏండ్లు బంధింపబడినని ఆ తరువాత ప్రభు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయనని తరువాత ఆయన సజీవులకును మృతులకును